నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. జనంతో పోటెత్తిన పోలిపల్లి జనసేనాని రాకతో యువగళం ముగింపు సభ విజయవంతంగా ముగిసింది. స్ఫూర్తివంతమైన ప్రసంగం చేసిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపిస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఇక వైసీపీ సర్కారుకు రోజులు దగ్గర పడినట్లయినా జనసేన టీడీపీ కూటమితో జగన్లో కంగారు ప్రారంభమైందా? సిట్టింగులను మార్చుతున్న క్రమంలో తిరుగుబాటు మొదలైందా? ఎమ్మెల్యేలదైనా బాధ్యత అధినాయకుడికి లేదా? మార్పులు చేర్పులపై ఎమ్మెల్యేల్లో అసహనం పెరిగిందా? మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని జగన్నే మార్చాలన్న పవన్ కళ్యాణ్ పిలుపుతో ప్రజల్లో ఎటువంటి స్పందన రాబోతోంది? నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగలం నవశకం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్ స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు. యువగలం విజయోత్సవ వేదికగా మార్పు తీసుకొస్తాం, వచ్చే ఎన్నికల్లో జగన్ని ఇంటికి పంపిస్తామని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు, పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్డీఏకు మద్దతు తదితర విషయాలను మరోసారి చెప్పుకొచ్చిన పవన్ ఇప్పుడు కూడా తమతో బీజేపీ కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్చాల్సింది 80 మంది ఎమ్మెల్యేలను కాదని ఏకంగా సీఎం జగన్ను మార్చుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ రాకతో ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ సందర్భంగా పవన్ జగన్ సర్కారుపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏదైనా మాట్లాడితే దూషిస్తారు, దాడులు చేస్తారని పవన్ విమర్శించారు. మహిళలను కించపరిచే సంస్కృతికి వైసీపీ శ్రీకారం చుట్టిందన్నారు. ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి విలువ ఇవ్వని సీఎం జగన్ బయట మహిళలను సైతం ఎంతో చులకనగా మాట్లాడతారన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ గూండాలను ఎదుర్కోవడానికి కర్రో కత్తి పట్టుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు పవన్. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏపీకి రావాలని కోరుకునేవారని, ఏపీ ఒక మోడల్ స్టేట్ అని అక్కడికి వెళ్లాలని చెప్పేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఏపీకి ఎందుకు వెళ్లాలో చెప్పేవారని, ఇప్పుడు దానికి విరుద్ధంగా ఏపీకి ఎందుకు వెళ్లకూడదో చెబుతున్నారని అన్నారు. ఏపీ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమని, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే అది పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమేనని పవన్ తేల్చి చెప్పారు. తాను ఏదో ఆశించి చంద్రబాబుకు మద్దతు తెలపలేదని, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని అలా అరెస్టు చేయడం బాధ అనిపించిందని చెప్పారు. అవినీతి కేసుల్లో జగన్ను సోనియా గాంధీ అరెస్టు చేయిస్తే జగన్ చంద్రబాబుపై పగబట్టారని, అందుకే ఆయనపై కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. తప్పకుండా బీజేపీ తమతో కలిసి వస్తుందని, కేంద్ర పెద్దలకు అన్నీ చెప్పానని, సానుకూల ఫలితమొస్తుందని పవన్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన లోకేష్ను పవన్ అభినందించారు. ఇలాంటి పాదయాత్రలు ఎన్నో అనుభవాలు నేర్పుతాయని, ప్రజల కష్ట సుఖాలు నేరుగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. తనకు పాదయాత్ర చేయాలని ఉందని, అయితే తాను పాదయాత్ర చేసే అనుకూల పరిస్థితులు లేవని, కానీ ఆ అవకాశాన్ని లోకేష్ సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమన్నారు. జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని పవన్ సెటైర్ వేశారు. టీడీపీ జనసేన పొత్తు సుదీర్ఘకాలం కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. ఏపీ నిలదొక్కునే వరకు ఈ మైత్రి ఇలాగే కొనసాగాలని, త్వరలో రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని పవన్ స్పష్టం చేశారు. పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు. ఇది బొగ్గలు నిమిరే పాదయాత్ర కాదు. ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర, మాటలతో ఉన్న పాదయాత్ర కాదు, చేతలతోటి చూపించే పాదయాత్ర. అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది. నేను నడుద్దామంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు. పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి. చాలా మందితో సాధక బాధలు
తెలుసుకోవచ్చు, కష్టసుఖాలు పంచుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా. అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం, పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా. అదేవిధంగా ఏపీలో అధికార వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు స్థానచలనం అంశం కొత్త చర్చకు దారితీస్తోంది. దీనికి సంబంధించి ఎవరి బాధ్యత ఎంత అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుతో సిట్టింగుల్లో అసహనం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు అంశం వేడి పుట్టిస్తోంది. పూటకో పేరు తెరపైకి రావడం, మంత్రులు ఎమ్మెల్యేలకు స్థానచలనం, టికెట్ లేదనే వార్తల నడుమ ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణమవుతోంది. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కనీసం 3వ వంతు సభ్యులకు టికెట్లు దక్కకపోవచ్చని చెబుతున్నారు. స్థానిక పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, ప్రజల్లో అసంతృప్తి వంటివి బేరీజు వేసి వారికి టికెట్ల ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే కొందరి పేర్లను అధికారికంగా ప్రకటించారు. నెలాఖరులోగా కనీసం 50 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 నినాదంతో ఏడాది క్రితమే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రతిపక్షమే లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ తమ పార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. అదే నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో పాటు వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా కలిగిన ప్రయోజనాన్ని ఇంటింటికి వెళ్లి వివరించేలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు ఏడాదిన్నర క్రితమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా ప్రజలకు పంపిణీ చేసినట్టు సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదేనని ఆదేశించారు. ఈ స్థాయి సంక్షేమం జరిగి ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను వేరుచోటుకు మార్చడం, కొంతమందికి టికెట్ నిరాకరించడం లాంటివి దేనికి చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే సంక్షేమ పథకాల అమలుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్లను నియమించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఈ వ్యవస్థ కొనసాగిన తర్వాత తమకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదని, ఎమ్మెల్యేల నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమైన తర్వాత వాలంటీర్లను ఎమ్మెల్యేల పరిధిలోకి తీసుకువచ్చారు. మరోవైపు 2019 ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో వైసీపీకి 49% పైగా ఓట్లు వచ్చాయి. 151 మంది వైసీపీ తరపున ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో చాలా మంది వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీ ప్రభావంతో గెలిచిన వారే ఉన్నారు. వైసీపీ విజయానికి కారణాలు ఏమిటనేది ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతూ చేసిన పాదయాత్రలు ఎక్కువ ప్రభావం చూపించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2019లో ఘన విజయం సాధించడంలో టీడీపీ వైఫల్యాలు, వైసీపీ ప్రచారాలు, మేనిఫెస్టో కూడా ప్రభావం చూపించాయి. అధికారంలో ఉన్న 4.5 ఏళ్లలో 2 ఏళ్లు కోవిడ్ లాక్డౌన్లో గడిచిపోయింది. మొదటి ఏడాది అధికారంలో కుదురుకోవడానికి సరిపోయిందని, నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు వంటి సమస్యల విషయంలో ముఖ్యమంత్రికి నేరుగా చెప్పుకునే అవకాశం తమకు ఎప్పుడూ రాలేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఈ పరిస్థితులలో పార్టీ బలహీనపడడానికి తమనే ఎందుకు బాధ్యులను చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ప్రాంతంలో కావలసిన పనులు మంజూరు చేయించుకోవడానికి ముఖ్యమంత్రి దర్శనం కూడా దక్కేది కాదని ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత అంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు ఓ ప్రజాప్రతినిధి కూడా వైసీపీ నాయకత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికైన తర్వాత నియోజకవర్గం ప్రజలకు ఏమీ చేయలేకపోయానని, ప్రజలకు కావలసినదంతా ప్రభుత్వం చేసేసింది, కావలసినంత సంక్షేమాన్ని ఇచ్చేసిందని చెబుతూ తాము మాత్రమే ఏమీ చేయలేదని పార్టీ భావిస్తే చెప్పడానికి ఏమీ ఉంటుందన్నారు. ప్రభుత్వమే ప్రజలకు కావలసినదంతా చేస్తే ఎమ్మెల్యే వైఫల్యమనే ప్రశ్నే ఎందుకుంటుందని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. ప్రజల్లో అసంతృప్తి ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉందంటే పార్టీ మీద కూడా ఉన్నట్టే కదా అని వైసీపీ వర్గాల్లోని చర్చ సాగుతోంది. ప్రభుత్వం పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేల మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్త ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పడం తప్ప జిల్లాలు, నియోజకవర్గాల వారీగా 5 ఏళ్లలో ఏమి అభివృద్ధి చేశారనేది చెప్పుకునే పరిస్థితి లేకపోవడమే అసలు సమస్య అని, ప్రస్తుతం టికెట్ దక్కదని ప్రచారం జరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేల నోట వినిపిస్తున్న మాట. తమ మీద ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్టే తమకు కూడా చాలా అసంతృప్తులు ఉన్నాయని, వాటికి సమాధానం ఎవరు చెబుతారని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి దర్శనం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకదని, ఒకరిద్దరు అధికారులు, సలహాదారులకు తమ ఇబ్బందులు చెప్పుకోవాల్సి వచ్చేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త ముఖాలతో ఎన్నికల్లోకి వెళ్లాలన్న వైసీపీ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయనేది ఎన్నికల్లో తేలాల్సి ఉంది. వైసీపీలో పూర్తిస్థాయి నిర్ణయాధికారం జగన్మోహన్ రెడ్డిదే కావడంతో మార్పులు, చేర్పులు, ఫలితాలకు కూడా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగుల మార్పు వైసీపీ పార్టీని ఎటు తీసుకువెళ్లనున్నదోనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కావాలని చేస్తున్న సర్వేలు ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నట్టు తెలుపుతున్నాయని చెప్పడం, అది ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారు. అంతా వాలంటీర్లే చేసినప్పుడు తమపై అసంతృప్తి అనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుందని ఎమ్మెల్యేలు అనడంతో వైసీపీ అధినాయకత్వం డిఫెన్స్లో పడుతోంది. చూడాలి మరి ముందు వైసీపీలో ఏమి జరుగుతుందో అన్నది.